హాయ్ హలో గైస్ జై భీమ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కేన్ బైస్కేల్ మన ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 16. సో సైకిల్ అయితే ప్యాక్ అయిపోయింది. నైట్ అయితే మంచిగా నిద్రపోయినాం. నైట్ ఇక్కడ భరత్ బంగ్లో పడుకొని ఉండే. సో ఈరోజు మోస్ట్లీ మళ్ళీ బీచ్ సైడ్ వ్యూ నుండి అయితే మన రైడ్ జరుగుతుంది. అంటే మోస్ట్లీ ఆ దారి చూపెడతలేదు, బట్ మనమైతే ఆ దారి తీసుకొని వెళ్దాం, చూసేద్దాం బీచ్ అందాలని. సో గాయ్స్ మనమైతే బంక్ నుండి స్టార్ట్ అయిపోయి మనం ముందుకు వచ్చినాక ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ దొరికింది. టిఫిన్ కూడా ఏం లేకుండా పరోటాలు అవే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ పరోటా ప్రిఫర్ చేస్తారు. సో అది తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఆ బీచ్ నుండి అటు వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ గల్లీలు ఉన్నది. మొత్తం బీచ్ పక్కన నుంచి రోడ్ లేదు ప్రస్తుతానికి అయితే. సో మనం అయితే హైవే ఎక్కేసినాం. వీలైతే అటు నుంచి అటు డైవర్ట్ అవ్వడానికి చూడాలి. సో గాయస్ మనం అయితే ఇక్కడ చల్ల కొబ్బరి చెట్ల కింద అయితే కూర్చొని ఉన్నాం. ముందర వ్యూ చూపిస్తా. ఇది వచ్చేసి అయితే బ్యాక్ వాటరు. కేరళలో చాలా వరకు మోస్ట్ ఫేమస్ అంటే బ్యాక్ వాటరే. సో ఇక్కడైతే చిన్న చిన్న బోట్లు అనేవి ఆగుతాయి అన్నట్టు. ఇప్పటిదాకా ఇక్కడ తిరుగుతూ ఉండే బోట్లు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అవతల కూడా బోట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇటు రావడానికి కానీ ఇక్కడ తిరగడానికి కానీ. మనకైతే బ్యాక్ వాటర్ నిన్న నైట్ నుండి స్టార్ట్ అయినాయి, కానీ నిన్న నైట్ ఏర్పడలేదు అన్నట్టు కరెక్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఎల్లంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయితే బ్యాక్ వాటర్ ఉన్నాయి. మళ్ళీ రైట్ సైడ్ అయితే మనకు బీచ్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్నే ఉన్నది. నేను ఇటు నుండి పోవాలా అటు నుండి పోవాలా అర్థమైతలేదు. నైట్ బీచ్ రోడ్లో కొంచెం వచ్చినాం. అండ్ ఇప్పుడైతే కొంచెం బ్యాక్ వాటరు పక్కన ఎంత ఉంటే అంత తిరిగేసి మళ్ళీ వీలైతే మళ్ళీ బీచ్ వ్యూ సైడ్ వెళ్ళిపోదాం. సో గాయస్ మనమైతే యాక్చువల్లీ నేషనల్ హైవే 66 నుండి వెళ్ళాల్సింది. బట్ అక్కడ కన్స్ట్రక్షన్స్ వల్ల అయితే రోడ్ అయితే క్లోజ్ చేసారు. వేరే రూట్కి అయితే డైవర్ట్ అవుట్ అయింది. అసలు టూ మచ్ డస్ట్ ఉన్నది మొత్తం. ఒకవేళ ఈ టైంలో అయితే ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే జర ఫేజులు అవి అయితే గట్టిగా కవర్ చేసుకోవాలి. నేను కూడా ఇప్పుడు కవర్ చేసేసుకోవాలి మొత్తం. ఇది మళ్ళీ మనం వెళ్ళే దారిలో బ్యాక్ వాటర్ వ్యూ అయితే చూసుకోర్రి. ఇక్కడ చాలా వరకు అయితే పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. ఇక్కడ కేరళలో లైక్ మోస్ట్లీ మత్స్యకారులే ఉంటారు. అందరు చేపలు పట్టుడు ఇదే ఉంటుంది అన్నట్టు ఇక్కడ. లైక్ మీరు ఈ తండేల్ మూవీ చూసే ఉంటారుగా. సో అట్లా కూడా సముద్రం లోపలికి వెళ్తారు అన్నట్టు ఇక్కడ నుంచి. ఇంకా ముందర చెరాయి బీచ్ ఉందంట. అక్కడ కూడా ఇంకా ఇది బోట్ హౌస్ అవన్నీ ఉన్నాయంట. చూద్దాం అక్కడికి వెళ్ళి. We have permission to sleep in beach, like stay at night. That you have to. There are so many rooms are there. I want to camping in beach. Room and villas are there. You just go and ask. Okay. That's the thing. Like in which area have that rooms and villa? Like which area? Cherai is better. Cherai is better, and Fort Kochi also good. Here you get got a wife inside. For an hour. Okay. Here this way end is there. That place is called Vaikil. Vaikil. From Vaikil you have to take a ferry. Ferry service there. Okay. From there you have to connect Fort Kochi. Fort Kochi that is a very good place. Very nice beaches there. Okay. And also you can get like this provisions also for 10 days. Maybe that is better. Okay. Like how much kilometers from here? From here. Yeah. From here Fort Kochi around 15-20 kilometers. Okay, that's fine. And that's a sightseeing places there. Only like that. Where is your job, sir? Here at Munambam. Munambam. That's it. You came that good. Yes. After that, the place is Munambam. Okay. Sir, what your job? I'm working as hygiene inspector. Hygiene inspector. Yeah. Something we will have from here. So. మనకైతే అరకోడే అనే ఏరియాలో శ్యామ్ కృష్ణ అన్న అయితే కలిసిండు. చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉండే అన్నట్టు. అన్న కలిసి జర సమోసాలను షర్బత్ అవి ఇప్పించిండు. ఎండ బాగుండే, అదే షర్బత్ తాగు ఏమన్నా తిను అని తెప్పించిండు. చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉండే. నేను అన్నతోనే మాట్లాడింది ఏదైతే ఉన్నదో అది నేను సపరేట్ వీడియో అయితే పెడతా అన్నట్టు. అంటే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుంది, ఎట్లా ట్రీట్ చేస్తారు టెంపుల్స్లో కానీ అట్లా దాని గురించి అయితే చాలాసేపు మాట్లాడుకున్నాం.
Yeah. Vishwakarma. Sukarma. Like, OC or That's under OBC. OBC? OBC category. Carpentry work doing now. Yeah. Okay. Traditionally doing this carpentry work. No carpentry work. Everybody are doing. Yes. So there is no this thing. Now they are doing with Caste talent barrier. and That is based on talent. We are not taking barriers and no restrictions for doing that. yeah. Every people will do all that thing. No restrictions and no any bars based on any barring based on this thing. Caste related. Even that in childhood also, I don't know my friends are this caste. Their friends like that. Caste is not a not a mandatory thing. సో మనమైతే ఇక్కడ దారిలో ఇక్కడ చేనేత వస్త్రాలు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చినాం, ఎక్కడ చేస్తారు ఏందని అయితే చూసినాం. మా దగ్గర మోస్ట్లీ సిటీ అయితే నడుస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటారు చేనేత వస్తారు. సో ఇక్కడ ఎట్లుంటుంది అని చూడడానికి అయితే వచ్చినాం. సో ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే నెలకు ఒక 5 నుంచి 10,000 వస్తాయంట. అంటే మనం అడగాలంటే కుదరలేదు మలయాళంలో. సో పక్కన ఒక 2 వేరే అన్నవాళ్ళు ఉంటే నేను వాళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయ్యి ఎట్లా అయింది అని కనుక్కోమని చెప్పిన. సో వాళ్ళు ఎట్లా అంటే అదే ఒక 5 నుంచి 10,000 అయితే వస్తాయంట నెలకి. నేను అడిగిన అంటే అవి సరిపోతాయా అంటే ఏమన్నారంటే నార్మల్గా అయితే సరిపోవు, బట్ ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలి, ఇక ఇదే మాకు ఎప్పటి నుంచో అలవాటు, సో ఇదే చేసుకుంటూ బతుకుతున్నాం అని అయితే మాట్లాడారు. సో మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసినాం. ఇదైతే బీచ్లో నుండి వచ్చిన వాటర్ అన్నట్టు, మొత్తం బ్యాక్ వాటర్ అన్నట్టు, కానీ వ్యూ మాత్రం గమ్మత్తుండే. ఘోరంగా అంటే ఘోరంగా పీస్ఫుల్ ప్లేస్, అది ప్రశాంతంగా అనిపించింది. సో మనమైతే జర సైకిల్ని బీచ్ పక్కన పార్కింగ్ చేసి ప్రశాంతంగా ఉన్నదని ఇక్కడ కూర్చున్నాం. చుట్టుపక్కల కూడా ఎవరు లేకుండే, అలా శబ్దం ఎదుర్కొంటా చల్లగాలిగా ఆస్వాదించుకుంటా అయితే అక్కడ కూర్చొని ఉండే కొంతసేపు. సో ఈ బ్రదర్స్ అయితే మనకు దారిలో కలిసిర్రు అక్కడ బీచ్ కాడ, జర కొంతసేపు ఆగి ఫోటోలు దిగిర్రు, మాట్లాడారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో గాయ్స్ చెప్పిన కదా మన రైడ్ అయితే బీచ్ సైడ్ పట్టుకోపోదాం, రోడ్ మీద నుంచి కాకుండా అని. సో ఇవ్వండి, సో ఇటు వచ్చేసి అయితే బ్యాక్ వాటరు, ఇటు వచ్చేసి అయితే సముద్రం, మధ్యలో మన రైడ్. సో గాయ్స్ ఇది కేరళ అందాలు. అన్ని నీళ్ళ కానుకొనే ఇలా ఇల్లులో. సో గాయ్స్ మనమైతే ఇక్కడ ఫెరీ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ఏంటిదంటే మన సైకిల్ని ఈ వాటర్ క్రాస్ చేపిస్తాను అన్నట్టు షిప్లో, ఈ ఫెరీలో వీళ్ళందరూ దానికోసం వెయిటింగ్ అన్నట్టు. సో మనం కూడా ఈరోజు ఎక్స్పీరియన్స్ చేద్దాం షిప్లో మన సైకిల్తో మనం. సో గాయ్స్ మన ఫెరీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ చాలా పెద్ద వెహికల్స్ కూడా ఎక్కుతాయి అన్నట్టు ఇందులో. సో ఇదైతే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ గమ్మత్ ఉన్నది. ఇలాంటి చేస్తానే ఉంటేనే బెటర్ అనుకుంటున్నాం. సో చూడండి గాయ్స్, అయితే మన సైకిల్తోనైతే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని రకాలుగా వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సో గాయ్స్ మనమైతే ఫెరీ అయితే ఎక్స్పీరియన్స్ చేసేసినాం. అసలు అంటే కొంచెం భయంగా ఉండే, ఊతనే ఉండే అది ఆఫ్టర్ స్టార్టింగ్ నుంచి. మన సైకిల్ మీద ఊతోని ఉండే కాబట్టి ఇంకా ఎక్కువ ఊనట్టు అనిపించింది, మనకి వెయిట్ కూడా ఉన్నది కాబట్టి. బట్ నేను వచ్చింది జస్ట్ 5 రూపీస్ మాత్రమే టికెట్ అక్కడ నుంచి ఇక్కడికి. అంటే సైకిల్కి అంతా మిగతా వెహికల్కి ఎంత ఐడియా లేదు, కానీ మనకి జస్ట్ 5 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. మన దగ్గర కొన్ని ప్లేసులలో బస్సులకు దానికి దీనికే
ఒక 3-4 కిలోమీటర్స్కి వాళ్ళు 15 రూపీస్ తీసుకుంటారు, కానీ బోటింగ్కి జస్ట్ 5 రూపీస్ మాత్రం తీసుకున్నారు ఇక్కడ. సో గైస్ మనమైతే ఇక్కడ వాటర్ మెట్రో ట్రై చేయడానికి అయితే వచ్చినాం, కోచిలోని వాటర్ మెట్రో. సో ఇంకొక 10-15 మినిట్స్ టైం పడుతుందంట. నార్మల్గా ఒక 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేసారు. అంటే ఇక్కడ నుంచి ఒకటే స్టాప్ ఉందంట. సో ఆ స్టాప్ వెళ్ళేసి రిటర్న్ మళ్ళీ టికెట్ అంట. చూద్దాం. ఇది కూడా అంటే నార్మల్గా మనం మెట్రోలలో అక్కడిక్కడ చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం, కానీ వాటర్ మెట్రో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. సో మన మెట్రో అయితే వచ్చేసింది. క్యూ అయితే పెద్దగానే ఉంది ఈ నుంచి ఆడదాకా. విండో సీట్ దొరికితే బాగుంది, కానీ దొరకదో చూడాలి. మనమైతే మెల్ల సాయంత్రం అయితే తీసుకున్నాం టికెట్ అయితే. బట్ ఇది వచ్చే వరకు నైట్ అయింది, మొత్తం చీకటి అయిపోయింది కూడా, ఏం కనబడతలేదు. ఏదో ఇక పైసలు బొక్క అని అనుకోవాలి. ఇక ఏం లేదు, అంత డొల్ల మొత్తం చీకటి ఉన్నది కాబట్టి ఏం లేదు. ఇక నార్మల్గా ఒక రౌండ్ వేసేసి ఇక వాటర్ కదా అంటే కనీసం వాటర్ కూడా ఏర్పడతలేవు. ఇక ఉన్నదేదో మెల్ల చూసేసుకొని వెళ్ళిపోకూడా. సో ఇప్పటి వరకు వేస్ట్ అంటే పైసలు బొక్క అనుకున్నా, కానీ లైట్స్ ఆఫ్ చేసిండు. బయట వ్యూ మాత్రం క్రేజీ ఉన్నది. మోస్ట్లీ కెమెరాలో కవర్ కాకపోవచ్చు, బట్ ట్రై చేస్తా చూపెట్టడానికి. సో ఇదైతే వ్యూ. మనకైతే ఇది ఒకటే చార్జ్ దొరికింది జర వీడియో తీసుకోవడానికి. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. అంటే నేను ఫెయిల్ అవుతుంది అనుకున్నా, కానీ ఓకే. మనమైతే వాటర్ మెట్రో అయితే మంచి ఎక్స్పీరియన్స్ చేసినాం. బాగానే అనిపించింది. అంటే బాగానే ఉండే, కానీ బాగా లాగ్ అనిపించింది, మెల్లగా పోతా ఉండే. సో మనమైతే ఇక్కడ హైకోర్ట్ అనే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం, అదే వాటర్ మెట్రో. మన సైకిల్ అయితే అక్కడ కోర్టు పొచ్చికాన్ని అయితే అక్కడనే పెట్టి ఆ క్లాక్ రూమ్లో లగేజ్ అయితే పెట్టేసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ చూసేసి ఇక్కడ ఏమైనా ఉందా చూసుకొని మళ్ళీ రిటర్న్ సేమ్ మెట్రో. ఎందుకంటే చాలా దూరం వచ్చినాం. సో మనకు రోడ్వే ఐడియా లేదు, అండ్ మన సైకిల్ కూడా అటు సైడే ఉంది. సో మనమైతే రిటర్న్ మళ్ళీ ఎక్కేసినాం మెట్రో. ఇప్పుడు జర ప్రశాంతంగా ఉన్నది. మనకు రైట్ విండో కూడా దొరికింది అన్నట్టు, కొంచెం వ్యూ ఎంజాయ్ చేద్దాం. సో ఇది వచ్చేసి అయితే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే రైడ్ ఉంటుంది వాటర్ మెట్రోలో. ఇది ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. టూ మచ్ వర్త్ అన్నట్టు 50 రూపీస్కి. సో ఇంకా వ్యూ కనిపిస్తుంది కదా. మన కెమెరా వల్ల అంత క్లియర్గా లేకపోవచ్చు, బట్ బాగుంది నైట్ వ్యూ. నేను ముందు అంటే లోపల లైట్స్ ఆన్స్ ఉన్నప్పుడు ఘోరంగా ఫెయిల్ అనుకున్నా, కానీ బాగుంది లైట్స్ ఆఫ్ చేసినాక. బట్ డే టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నైట్ టైం కంటే డే టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్. సో అక్కడ కనిపించేది ఏదైతే ఉన్నదో అదైతే ఇక్కడికి వచ్చే పోర్ట్ అన్నట్టు. పెద్ద షిప్. సో గాయ్స్ మనమైతే మళ్ళీ ఫెరీలోని ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను జర రేపు పోవాల్సిన లొకేషన్ అయితే అటు పక్కనే ఉంది. నేను అది కొంచెం ముందు చూసుకోలేదు అన్నట్టు. సో ఇటు వచ్చేసిన ఇక మళ్ళీ మన సైకిల్ని అయితే మళ్ళీ అటు ఎక్కించి నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళాలి. సో మనమైతే మళ్ళీ ఫెరీలో స్టార్ట్ అయిపోయినాం. అప్పుడు మనకు అంత ఛాన్స్ లేకుండే, బట్ ముందట చూడడానికి మధ్యలో ఇరుక్కొని ఉండే. బట్ ఇప్పుడు మాత్రం వ్యూ మాత్రం గమ్మతున్నది. సేమ్ అప్పట్లాగానే గట్టిగానే ఉన్నది జనాలు అయితే. అంటే స్టార్ట్ అయినప్పుడు జర్ర భయం అయింది అన్నట్టు, ఊడు గట్టి ఊడు ఉండే, అంటే మనకు సపోర్ట్ కూడా లేదు పట్టుకోవడానికి. కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడికి వచ్చే కథ మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి ఇది.